అన్ని దిక్కులేమో గాని తెలంగాణలో కార్ పార్టీలకు షై పార్టీలకు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గున మండేటట్టే ఉంటది. షై పార్టీ లీడర్లు కార్ పార్టీ లీడర్లు ఏదన్నా ఎదురంగా కనబడ్డా ఒకరిని చూసి ఒకళ్ళు పండ్లు పటపటా అని కొరుక్కుంటా అవతల వాళ్ళకెళ్ళి చూస్తుంటారు. అసొంటిది గీసారి మాత్రం షై పార్టీలతోని మీటింగ్లో కూర్చుండు చూడుర్రి. ఉంటే ఉన్నోడు కాదు పోతే పోయినోడు కాదు, ఉంటే ఉంటా అన్నోడు కాదు పోతే పోతా అన్నోడు కాదు, ఇండ్ల ఉంటా అండ్ల ఉంటా అన్నట్టే రెండు పడవల మీద కాదు రెండు పార్టీల మీద కాళ్ళు పెట్టి రాజకీయం చేస్తున్నాడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. మైబాదు పార్లమెంటు నియోజకవర్గంలో షై పార్టీ తరపుకేంచి పోటీ చేసేందుకు బలరాం నాయక్ టికెట్ వచ్చిన ముచ్చట అందరికి ఎదుర్కొన్నదే కదా. అట్టా బలరాం అన్నను ఎట్టెట్ట గెలిపియాలా ఏంది కథ అనేటిదంతా మాట్లాడుకునేందుకు షై పార్టీ వాళ్ళు ఇల్లందులో మీటింగ్ పెట్టుకుంటే గా మీటింగ్ కు పోయిండు కార్ పార్టీ ఎమ్మెల్యే వెంకట్రావు సారు. వచ్చే స్థానిక సంస్థల్లో అదేవిధంగా డిసిసిబి ఎన్నికలు ఉంటాయి, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి, అన్ని ఎన్నికలు ఉంటాయి. ఆగో సుశీల చుట్టూ షై పార్టీ వాళ్ళు నడిమిట్ల కార్ పార్టీ ఎమ్మెల్యే మంచిగా ఉన్నది కదా చూసేటందుకు. అంత మంచిగానే ఉన్నది కానీ మరి కారు దిగి షై పార్టీలో షరీక్ అవుతారా సారు అని అడిగితే అది విన్నరా మీరెట్ట అనుకుంటే అట్టనే అని మాట దాటేసిండు ఎమ్మెల్యే సారు. అంతేకాదు మైబాదులో బలరాం నాయక్ సార్ని గెలిపించేందుకు షై పార్టీ వాళ్ళతోని కలిసి పని చేస్తాననుకొచ్చిండు. అది కూడా నువ్వు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ నెగ్గిన వాస్తవమే. నియోజకవర్గ అభివృద్ధి కొరకు గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ద్వారా నేను ఈ రోజు అనుబంధంగా వెళ్తున్నాను. ఇగో ఇట్ట ఇండ్లున్నోడు కాదు పురాగాండ్లకు పోయినోడు కాదు, కారు పార్టీలు వండుకుంటూనే షై పార్టీ వాళ్ళతోని సోపతి చేస్తున్నాడు. రెండు పడవల మీద రెండు కాళ్ళేసి నడుస్తున్నాడు ఎమ్మెల్యే. ఇన్నొద్దులు సాటుకు తిరిగిండు గాని ఇప్పుడు ఇక బహిరంగం అయ్యేటాళ్లకు అయిపోయింది. ఇక రేపో మాపో ఇంకో ఎమ్మెల్యే కూడా కారు దిగి షై పార్టీల షరీక్ అవుతాడు అనుకుంటున్నాడకి ముచ్చట తెలిసిన పబ్లిక్ చూడాలే. ఇక రేపు ఇంకేం చేస్తాడు ఏంది అనేటిదిగా.